Hi, welcome to SR Media. చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ కార్యకర్తకు గ్రామ బహిష్కరణకు సిద్ధపడ్డారు. వైసీపీ నాయకులు ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగుతున్నారని, వైసీపీ నాయకులు ఇంటికి దారి లేకుండా రేకుల షెడ్ వేసి దారి దిగ్బంధం చేశారన్నారు. ఆఖరికి ఇంటి వెలుపల మురుగునీరు కాలువ దారిని కూడా మూసేశారన్నారు. డైరీలో పాలన సైతం తీసుకోకుండా తిరస్కరిస్తున్నారని, 300 కుటుంబాలున్న గ్రామంలో కేవలం టీడీపీ కార్యకర్త అన్న నెపంతో మమ్మల్ని దూరం పెట్టారన్నారు. 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి కొత్తకోట డైరీకి పాలు వేస్తున్నారని బాధితులు వాపోయారు. గ్రామంలో పాడి ఆవుల మేతకు సైతం అడ్డుకుంటున్నారని, తనకు వైకాపా నాయకులతో ప్రాణభయం ఉందని బాధితులు వాపోయారు. కన్నీరు పెట్టుకుని తమ ఆవేదనను భార్యాభర్తల మీడియాకు వెల్లడించారు. మేము జీవిస్తున్నాము. ఇక్కడ మాకేమి అన్ని ఇబ్బందులే సార్. మాకు అన్ని ఇబ్బందులే సార్. ఇక్కడ ఇదే సార్ దారి. మేము ఇంట్లో పోయి వస్తానండి. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ దారి మూసేసినారు. ఇట్లా పోయి అట్లా కూడా పోయి వస్తా అంటే కూడా మాకు గలాటాకు వస్తారు సార్ వాళ్ళు. మేము మాట్లాడుకున్నా కూడా మాట్లాడింటే కొట్టేవాళ్ళే. మేము మాట్లాడలే కాబట్టి సరిపోయింది సార్. మాది బండ్లపల్లి గ్రామ పంచాయతీ, బండ్లపల్లి గ్రామము. మేము మా పేరు బండ్లపల్లి చంద్రెడ్డప్ప. వైసీపీ నాయకులతో చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఇంచుమించుగా 35-40 సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నాను. అప్పటి నుండి కానీ కొంచెం ఇబ్బంది ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు టీడీపీలో. ఇప్పుడు కాబట్టి నేనే, మా 2 కుటుంబాలు, మా అన్న పిల్లలు అంతా బయట ఉన్నారు. కానీ ఇప్పుడు మేమేం చేయాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పాలు వేసుకోవడం లేదు. రెండోది వచ్చి దారులకి అంత అడ్డాలేసి మంచి చాలా ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు దయచేసి మీరందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో వైకాపా నాయకులందరూ కూడా మమ్మల్ని వీలేసినారు. మాకు పాలు వేసుకోలేదు, దారింటి రానేలేదు, పోనేలేదు. ఇలాంటి చాలా కష్టంగా ఉంది. మేము ఒక్కరివే కాబట్టి మేము 2 కుటుంబాలు. ఒక కుటుంబం మా బెంగళూరులో ఉన్నాను. మా పిల్లలంతా, మా పిల్లలు బయట రావాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి వచ్చేదానికి భయపడి రాలేదు సార్. ఇప్పుడు 2 months అయింది. ఆడపిల్లలు 2 months నుండి రాలా. ఎప్పుడు మన ఎలక్షన్ జరిగినప్పటి నుండి, ఎలక్షన్ రోజు ఈ వైసీపీ నాయకులు మాకు కొట్టినారు. అవి ఎంత గలాట్ చేస్తే ఇంకా ఊర్లో అంతా మన ఒంటరి వాళ్ళు అనేసి, మాకు ఆజుకునే వాళ్ళు లేరు అనేసి సైలెంట్ అయిపోయినారు సార్. అందుకోసం ఇక్కడ కానీ మేము చేయలేదు, ఇబ్బందిగా ఉంది. పడితే కూడా మా పిల్లలతో కానీ, మా భార్య పిల్లలతో కానీ, మాతో కానీ మాట్లాడడం లేదు. వాస్తవం సార్ ఇది. ఎక్కడ విచారించండా, చూడండా. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు వస్తే కూడా వాళ్ళతో కూడా ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. మీడియా వాళ్ళు వచ్చి సార్లు వాళ్ళు అడుగుతున్నా కానీ ఏమి మంచి చెడ్డాన్ని కూడా ఎవరు కానీ పలకరించడం లేదు సార్. ఇది మా సమస్య సార్. ఈ సమస్యని చేయాలా. రెండోది వచ్చి బహిష్కరించినారు. చాలా ఇబ్బంది. పాలు కానీ పిల్లలు మంచి చెడ్డ పోవాలన్నా వైసీపీ నాయకులు, పిల్లలు బయట చిన్న జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి పోవాలంటే కూడా ఇబ్బంది కాదు. ఆడపిల్లలు భయపడతా ఉన్నారు. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా గలాట చేసినారు. నన్ను కొట్టినారు సార్. మేము జైలు, మన చంద్రబాబు గారు పర్యటన దీంట్లో జైలు పోయి వచ్చినాను. 74 రోజులు. మా పొంగనూరు తాలూకులను మా వాళ్ళు ఎవరు కానీ ఇన్ని రోజులు పోయింది లేదు, చేసింది 74 రోజులు. అక్కడి నుండి వచ్చిన తర్వాత నాకు పాలు కానీ అప్పుడు వచ్చి మాకు పరామర్శించేదానికి ఇక్కడ నాయకులు వచ్చిపోయినారు. వచ్చిపోతే అప్పటి నుండి పాలు ఆ రోజే ఈవినింగ్ నుండినే ఒక 10-12 లీటర్ పాలు వేసేవాళ్ళము. ఆ పాలు ఉంటే మమ్మల్ని వేసుకొనేలేదు ఎవరు కానీ. 4-5 డైరీలు ఉన్నాయి. ఏ డైరీ వాళ్ళకి తెల్లవారు పాలు పిండుకొని పోతే ఏ ఒక్కరూ వేసుకోలేదు. ఇక్కడ నుండి మనకి పొంగనూరుకి కొన్ని రోజు ఎత్తుకుని పోయినాను టౌన్కి. అక్కడ కాలేదు, పోయి వచ్చేది కష్టం. నడుచుకొని పోవాలా రావాలనేసి కష్టము. ఏదో బండ్లు ఆటోలు దొరకవు. ఇక్కడ మనకి అంగుదోటపల్లి, కొత్తకోట, ఆ 2 పల్లెలకి పోయినాం. పోతే అక్కడ ఒక రోజు ఆటో దొరుకుతుంది, దొరకదు. వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయింటారు. అప్పుడు చాలా ఇబ్బంది సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మమ్మల్ని ఎప్పుడు మా ఆడవాళ్ళు మంచి సరే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీళ్లు తెచ్చుకోవాలన్నా కష్టమే సార్. నీళ్లు కూడా ఇబ్బంది. దారి మూసేసినారు. ఆడవాళ్ళని తీర్చుకొని చాలా ఇబ్బంది పడతా ఏడుచుకుంటూ చేసుకున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్.